లేకపోతే మనం పని చేసేవాళ్ళు మనకి ఏముంది ఇంకా ఏం లేదు కదా. కానీ మన దగ్గర ఇప్పుడు నాకు ఈ 30 వస్తుంది, నాకు సో అయినా ఏనండి ఒకసారి నాకేమన్నా XYZ అయింది, నేను లేననుకో, నేను నామినీ పెట్టుకొని ఉంటాక నా నామినీకి యాజ్ ఇట్ ఈజ్ అమౌంట్ ప్లస్ నా అండర్లో ఒక 13,000 పీపుల్స్ ఉండాలి మొత్తం లీడర్స్. యాజ్ ఇట్ ఈజ్ గా నాకు వచ్చిన ఇక్కడ ఐడి నెంబరు నా నామినీకి యాజ్ ఇట్ ఈజ్ గా ఫార్వర్డ్ అవుతుంది. అంటే నా నెంబరు ఆ పేరు మీద యాక్టివేషన్ అయిపోతుంది. అప్పుడు ఇన్కమ్ ఎవరికి వస్తుంది? నామినీ. ఎక్కడైనా ఉందా? లేదు. ఇది సాల్దా కంపెనీలో చేరడానికి? చాలు. ఆలోచించండి ఒకసారి. ఒక్కసారి ఒక స్టెప్ ముందుకేసి మీ ఫ్యామిలీ అచీవ్మెంట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్ వస్తారా? రారు. ఇంకెక్కడైనా సరే కంపల్సరీ రావాల్సిందే. మనం లేవనుకో ఇన్కమ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా, బ్యాక్ రావాల్సిందే. కానీ ఇక్కడ నేను లేనన్న బాధ నా ఫ్యామిలీ పడటం తప్ప ఇన్కమ్ పరంగా ఏదైనా బాధపడతారా? లేదు. ఏం మేడం ఇన్కమ్ వస్తుంది కదా. ప్లస్ ఇంకోటి ఈ నుంచి టీం పెరుగుతుందా తగ్గుతుందా? టీం పెరుగుతుంది. మరి ఇన్కమ్ పెరుగుతుంది. ఒకవేళ ఈ నామినీకి కూడా ఏదైనా అయింది అనుకోండి, ఈ నామినీ మళ్ళా నామినీ పెట్టుకుంటుందిగా. పెట్టుకుంటాం. బాగుందా బాగలేదా? బాగుంది. అర్థమైందా? అర్థమైంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 5 lakhs. అర్థమైందా? బాగుందా బాగలేదా? మరి బయట ఆదాయాలు ఉన్నాయా, ఇక్కడ ఆదాయాలు ఉన్నాయా? ఇక్కడే ఉంది. ఎక్కడున్నాయి? వెస్టేజ్. ఇన్ని రోజులు బయట వాడినాము చేసినాము అంతా బాగుంది, కానీ ఆదాయాలు ఎక్కడ వచ్చినాయి అంటే ఇక్కడ చేసుకుంటే వస్తుందండి, చేయకపోతే రాదు. అవునా? ఎవరికి ఏం డౌట్లు రాలేదా? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడిగేయండి, చెప్పేస్తా టక టక అని. ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోతాం. ఓకే, సంతోషం. అంతేనా? ఏమైనా డౌట్ ఉన్నాయా? డౌట్ రావచ్చుగా. ఫస్ట్ ఒకటి చెప్పాను మీకు, ఏది వెస్టేజ్ కంపెనీ ప్లస్ జనరల్ స్టోర్. లేదంటే నేను చెప్తాను, ఏదో జనరల్ స్టోర్ లో జనరల్ దాంట్లో కొన్నాం అనుకో, కిరాణా షాప్ అంతేనా అనుకున్నదే. కిరాణా షాప్ లో ఇన్ని రోజులు మేము కిరాణా షాప్ లో కొన్నాం కదా, మీరు చెప్పిన ఆదాయాలన్నీ ఏమి ఇవ్వలేదు, మీరు వెస్టేజ్ అని చెప్తున్నారు. ఈ వెస్టేజ్ లో ఎందుకు ఇస్తారు? ఎవరికైనా వచ్చిందా? డౌట్ వచ్చిందా? ఏమన్నా డౌట్ ఎందుకు వచ్చింది అంటారా? మీరు ఎందుకు ఇస్తారంటారా? ఎందుకు ఇస్తారు? మీకు వచ్చిందా డౌట్? నేను చెప్తానే వచ్చిందా? అంతేనా? ఈ పెన్ అనుకోండి, దీని కాస్ట్ వచ్చి 330. అవును 330. నేను 330 అయితే సరే మీ భాషలో 100 అనుకోండి. ఎంత? 100. కస్టమర్ నేను 100 రూపాయలు పెట్టుకున్నా. ఇక్కడ కంపెనీ ఎంత తయారైంటుంది చెప్పండి? ఎంత? ఒక 50 రూపాయలకో 30 రూపాయలు చెప్పండి ఎవరైనా. ఎంత తయారైంటుంది? ఐడియా ఉందా? 100 రూపీస్ నేను కొన్నా పెన్నే. కంపెనీలో ఎంత తయారైంటుంది? ఇది ఏంటంటే ఇంపార్టెంట్. ఎందుకు వచ్చినాడు, ఎన్ని ఆదాయాలు ఎందుకు ఇస్తున్న కంపెనీ చెప్తాం మీకు. ఎవరు 30-40 అన్నది? మీరా? సార్ క్లాస్ కొట్టండి. సార్ నేను కూడా అన్నాను కదా సార్. అన్నారా? ఇక్కడ ఒక 30K తయారైంది, ఓ 10% పెట్టుకొని 40 బయటికి చేస్తాడు. మరి మనం 100 కొన్నాం, ఈ మధ్యలో ఉన్న 60 రూపీస్ ఏమైంది? అంటే ఉదాహరణకి మధ్య వ్యక్తులు, దళారీ వ్యవస్థ, అంతేనా? అంతే. ఒక రైతు ఈ రోజు వడ్లమ్మాలంటే దాని రేట్ ఎంత ఉంటుంది, అక్కడి నుంచి ఆడబోయేలో అక్కడ ఎంత ఉంటుంది, వాడు కొనేవాడు ఎంత కొంటాడు, కానీ నష్టపోయేది ఇక్కడ. అవునా కదా? అదే విధంగా మన దగ్గర కూడా ఇక కంపెనీలోంచి కొనుక్కొని బయట రావాలంటే